జమ్మూ అండ్ కాశ్మీర్ పై ప్రేమతోటి ఇండియాపై కుళ్ళుతోటి రగిలిపోతున్న పాకిస్తాన్ ఇప్పుడు జింగోయిజం తోటి ఫైరింగ్ చేసింది. ఈ ఫైరింగ్ వాళ్ళకే రివర్స్ ఫైర్ అయింది. ఎలా వెళ్ళిపోయింది అంటే కంట్రీస్ అన్ని ఇప్పుడు ఇండియాకి క్లియర్ సపోర్ట్ ఇస్తూ, అదే ఇటలీ, ఇరాక్, ఇరాన్, యుఏఈ, రష్యా, యుఎస్ఏ కూడా ఇప్పుడు ఇండియాకి ఫుల్ సపోర్ట్ ఇచ్చేసింది. ఇప్పుడు ఇండియా దీన్ని అగ్నిస్కల అన్న ఒక స్టైల్లో అగ్ని సాక్షిగా రిటర్న్ డిప్లొమాటిక్ గా ఇచ్చేసింది రెస్పాన్స్. ఇండస్ వ్యాలీ ట్రెటీ ఏదుందో వాటర్స్ మేము పంపించము, మీరు అదే మంటతోటి మండిపోండి అని చెప్పేసి పక్కనోడిని ఫైర్ చేద్దాము, వాళ్ళని డిచ్ చేద్దాము అంటే వాళ్ళే భస్మసుర ప్రయత్నంలోకి వెళ్ళిపోయిన పాకిస్తాన్. దీని లైవ్ ఎగ్జాంపులే $1 ఈజ్ ఈక్వల్ టు 280 పాకిస్తాన్ రూపీస్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే తో షల్ నాట్ కిల్ అని చెప్పి క్రిస్టియానిటీలో ఉంది, హిందూయిజంలో ఉంది, మెయిన్ గా ఇస్లాంలో కూడా ఉండగా, బట్ ఇన్ ఎక్సెప్షనల్ కేసెస్ అని ఒక లైన్ ని బట్టేసుకొని ఇస్లాంని ఒక టెర్రరిస్ట్ గా మారిపోతున్న పాకిస్తాన్ ఇప్పుడు దాన్ని వాళ్ళే ధ్వంసం చేసుకున్నట్టు వాళ్ళకి ఎఫెక్ట్ అయిపోయింది లాస్ట్. ఇలా ఫానటిక్స్ గా మార్చేస్తున్న పీపుల్ ని పాకిస్తాన్ కి ఇప్పుడు అంత వరల్డ్ అగేన్స్ట్ అవుతూ ఇప్పుడు వాళ్ళు ఇంకా దిగజారిపోతున్నారు. ఇదే కాకుండా ఇప్పుడు ఇండియా ఎలా రిటర్న్ ఫైర్ అవ్వబోతుంది అంటే యుఎస్ఏ ఇండియాకి టైస్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. కాంపాక్ట్ మిషన్ కావచ్చు, లేదా టైగర్ ట్రయంఫ్ అని చెప్పి ఉండొచ్చు. ఇప్పుడు వ్యాన్స్ కూడా రెడీ అయిపోయారు ఇండియాకి క్లియర్ గా డిప్లొమాటిక్ టైస్ ఇవ్వడానికి. 2030 కల్లా $500 బిలియన్ ట్రేడ్ అవ్వబోతుంది ఇండియాకి యుఎస్ఏ మధ్యలో. ఎలా అంటే ఢిల్లీ టు డీసీ అన్న ఒక స్టైల్లో ఇది అవ్వబోతుంది. ఇలా ఒక పక్క అవుతూ ఇండియాపై ఫైరింగ్ ఇండియా ఫేస్ చేస్తూ ఉండగా యుఎస్ఏలో లిటరల్ గా వైల్డ్ ఫైర్ తగలబెట్టేస్తుంది. గార్డెన్ స్టేట్ లో 10% ఆఫ్ ద పచ్చదనం పంట ఇదంతా కాలిపోయింది. వైల్డ్ ఫైర్స్ ఎక్కడ లేని సడన్ గా అటాక్ వచ్చేసరికి ఓషన్ కౌంటీలో ఎవాక్యుయేషన్ చెప్పేశారు. ఇలా యుఎస్ఏ ఫైర్ ని ఫేస్ చేస్తూ ఫెడరల్ ఎంప్లాయీస్ 700 ఫెడరల్ వర్కర్స్ ని ఫైర్ చేస్తున్న ట్రంప్. ఎందుకంటే గవర్నమెంట్ రీస్ట్రక్చర్ చేయాలి అని చెప్తూ అండ్ 132 గవర్నమెంట్ ఆఫీసెస్ ని కూడా ఫైర్ చేస్తారు. ఇలా అవుతూ ఉండగా ఐఎంఎఫ్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ట్రంప్ పై ఫైర్ అవుతుంది. మీరు లైక్ ఎలా అంటే ఫైర్ అలారం కూడా ఇచ్చేసింది. యుఎస్ఏ గవర్నమెంట్ షెడ్కి వెళ్ళిపోబోతుంది. లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ డెవలప్మెంట్ తక్కువైపోయింది, 2.8% ఉంది ఇప్పుడు. లాస్ట్ ఇయర్ అయినా 3.3% ఉందని చెప్తూ ట్రంప్ మాత్రం ఇంటర్నల్ గ్రోత్ పై ఫోకస్ చేస్తూ అందరు గ్రోత్ ఇంప్రూవ్ అవ్వాలి అని చెప్పి యుఎస్ఏలో పాపులేషన్ పెంచాలి, మెయిన్ గా యుఎస్ఏ లోకల్ వాళ్ళది అని చెప్తూ ట్రంప్ తాత పథకం డిక్లేర్ చేశాడు. $5,000 ఇస్తాను మదర్స్ ఎవరైతే పిల్లలు పుట్టిస్తారో అని చెప్పి క్లియర్ గా మా ఇంటర్నల్ డెవలప్మెంట్ కావాలి అని చెప్పి ట్రంప్ ఇలా ఫోకస్ చేస్తున్నారు. స్టే ట్యూన్ టీవీ 9 USA ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.